హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దు మ్యాచ్ నెంబర్ 45 కేకేఆర్ సన్ రైజర్స్కి మ్యాచ్ ఈ పొద్దు 3:30కి ఆఫ్టర్నూన్ గేమ్ ఇది. ఏ టీం బాగుంది, ఏ టీం గెలుస్తుంది, ఏ టీం బ్యాటింగ్ బాగుంది, ఏ టీం బౌలింగ్ బాగుంది, గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి మాట్లాడుకునే ఈ మ్యాచ్ మన హైదరాబాద్లో జరుగుతుంది. ఓకే, వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా సన్ రైజర్స్ ఆడిన ప్రీవియస్ 5 మ్యాచెస్ గెలిచేసి వస్తుంది. అలాగే కేకేఆర్ ఆడిన 2 మ్యాచ్లు కేకేఆర్ కూడా గెలిచి వస్తుంది. ఇద్దరు అయితే విన్నింగ్తోనే అడుగు పెడతారు ఇప్పటికి. కానీ ఏంటంటే సన్ రైజర్స్కి కొంచెం బ్యాటింగ్ బాగుంది. ఫస్ట్ నుంచి వరకు బాగా బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అందరూ ఒక ఇండివిజువల్గా అందరూ చేస్తున్నారు, ఒక్కరనే ఏం లేకుండా. కానీ కేకేఆర్కి అలా లేదు. జస్ట్ రింకు సింగ్ ఒకటి లాస్ట్లో ఫామ్లో వచ్చున్నాడు. బ్యాటింగ్ అయితే కొంచెం అంతగా లేదు. బౌలింగ్ అయితే బాగుంది కేకేఆర్కి. నారాయణ్ కానీ, వరుణ్ చక్రవర్తి కానీ బౌలింగ్ అయితే చాలా బాగుంది. కానీ కొంచెం ఫస్ట్ టాప్ ఆర్డర్ కొంచెం ఫైర్ అయితే మాత్రం గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ కేకేఆర్కే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పర్లేదు, బాగుంది, టీం బాగుంది. 5కు 5 మ్యాచెస్ గెలిచి వస్తుంది. అందులో పాయింట్ టేబుల్ 3లో ఉంది సన్ రైజర్స్ హైదరాబాదు. అలాగే కేకేఆర్ పాయింట్ టేబుల్ 8లో ఉంది. మన కేకేఆర్ సూపర్ ఓవర్లో మ్యాచ్ గెలిచి మరీ వస్తున్నారు. 158 రన్స్ డిఫెండ్ చేసుకొని వస్తున్నారు. అది సూపర్ ఓవర్లో గెలిచి వస్తున్నారు. ఇది ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి ఎవరు టాస్ గెలిచినా కానీ బ్యాటింగే తీసుకుంటారు అనుకున్నా. సన్ రైజర్స్ అయినా సరే, కేకేఆర్ అయినా సరే, ఎవరు గెలిచినా కానీ బ్యాటింగే తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి డ్యూ అలా ఏముండదు. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇంతకుముందు బౌలింగ్ పిచ్చెస్ ఇవ్వకుండా ఓన్లీ బ్యాటింగ్ పిచ్చెస్ ఇవ్వకుండా ఓన్లీ బౌలింగ్ పిచ్చెస్ ఇస్తున్నారు. ఇప్పుడు మేబీ ఆఫ్టర్నూన్ అది బౌలింగ్ పిచ్గా ఉంటుందో బ్యాటింగ్ పిచ్గా ఉంటుందో తెలీదు. ఒకవేళ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయితే హైదరాబాద్ ఈజీగా 240, 250 కొడుతుంది. ఒకవేళ కాదు, అలా కాకుండా బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉండిందనుకో మాత్రం కేకేఆర్ చాలా టఫ్గా ఫేస్ చేయాల్సి వస్తుంది సన్ రైజర్స్, ఎందుకంటే బౌలింగ్ బాగుంది కాబట్టి. అలాగే సూర్యనారాయణ, తర్వాత వరుణ్ చక్రవర్తి, తర్వాత క్లాసన్ ఇది కూడా బాగుంటుంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి పైన క్లాసన్కి 250+ రన్సే కొట్టున్నాడు. అలాగే ఒక్కసారి మాత్రమే అవుట్ అయినాడు. కానీ వరుణ్ చక్రవర్తి కొంచెం ఒక 2-6 బౌండరీస్ హిట్ చేస్తే కొంచెం ఫంక్ అవుతాడు. కానీ నారాయణ అలా ఏం లేదు. నారాయణ పర్లేదు, బాగానే ఉంది. బౌలింగ్ వికెట్స్ పడకపోయినా కానీ కంట్రోల్గా వేస్తున్నాడు. చూద్దాం మళ్ళీ వీళ్ళిద్దరు ఎలా ఉంటుందో. వీళ్ళిద్దరి మధ్యలో 31 మ్యాచెస్ జరిగితే కేకేఆర్ 20 మ్యాచెస్ గెలిచింది, ఒక సూపర్ ఓవర్ జరిగింది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం 11 మ్యాచెసే గెలిచింది. కానీ ఇంతకుముందు ఈ సీజన్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ వాళ్ళిద్దరి మధ్యలో 65 రన్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. చూద్దాం, కానీ ఎక్కువ అయితే విన్నింగ్ పర్సెంటేజ్ కేకేఆర్కే ఉంది. వీళ్ళపైన 31 మ్యాచెస్ 20 గెలిచారు వాళ్ళు. హెడ్ టు హెడ్ 5 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్లో 3 ఏమో కేకేఆర్ గెలిచింది, 2 మాత్రం సన్ రైజర్స్ గెలిచింది. అది కూడా కొంచెం కేకేఆర్కే బెనిఫిట్గా ఉంది. ఇది కూడా దీంట్లో కూడా. అలాగే హెడ్ టు హెడ్ హైదరాబాద్లో జరిగిన మ్యాచెస్ చూస్తే కూడా హిస్టరీలో 7 మ్యాచెస్ జరిగితే దాంట్లో 4 కేకేఆర్ గెలిచింది, 3 మాత్రం సన్ రైజర్స్ గెలిచింది. మరి ఈ పొద్దు ఏం జరుగుతుందో చూద్దాం. అందులో ఇది ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి డ్యూ ఏం రాదు కాబట్టి ఫస్ట్ బ్యాటింగే బెస్ట్. టాస్ గెలిచిన ఎవరైనా సరే. పతిరానా వస్తున్నారు అంటున్నాడు, కానీ పతిరానా మాత్రం ఇప్పటికి ఇంకా మ్యాచ్లో రావడం లేదు. నెక్స్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ అని చెప్పి చెప్తున్నారు, సేమ్ ధోని లాగానే. ఇది కూడా అలా ఏమో ఇంపార్టెంట్గా అయితే రావడం లేదు. ఈ పొద్దు ఈ మ్యాచ్ ఏమన్నా వస్తాడేమో తెలియదు. ఒకవేళ ఈ మ్యాచ్ మాత్రం ఒకవేళ వస్తే మాత్రం తనైతే ఇంపాక్ట్ ఖచ్చితంగా కలిగించగలడు. ఎందుకంటే తన యార్కర్స్ మళ్ళీ యాక్షన్ కానీ, తన వేసే యార్కర్స్ కానీ డెప్త్ ఓవర్లలో చాలా యూజ్ అవుతాడు కేకేఆర్కి. అలాగే కొంచెం కెమెరన్ గ్రీన్ కూడా ఈ మ్యాచ్ ఆడాలా కొంచెము. అలాగే ఓపెనింగ్ కాంబినేషన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి వీళ్ళకి. ఒక్కొక్కసారి చాలా మందిని మారుస్తూ వచ్చినారు. చూద్దాం, ఈ ఓపెనింగ్ పేరు కూడా కొంచెం ఆడి ఫస్ట్ మిడిల్ ఆర్డర్లో కూడా కొంచెం రింకు సింగ్ అయితే ఫామ్లో ఉన్నాడు. అలాగే కొంచెం మిగతా వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చి కొంచెం పెద్ద స్కోర్ లాగా అందిస్తే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అన్ని విధాలుగా చూసేదానికైతే వీళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కేకేఆర్కి. స్టాట్స్ ప్రకారంగా చూసుకుంటే అన్ని విధాలుగా కేకేఆర్కే ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూసుకుంటే మాత్రం హైదరాబాద్ 5కు 5 గెలిచి ఫుల్ ఫామ్లో ఉంది. అందులో పాయింట్ టేబుల్కి ఈ మ్యాచ్ గెలిస్తే కేకేఆర్తో పాయింట్ టేబుల్ కూడా టాప్కి వెళ్తుంది. టాప్ 1లోకి వెళ్ళి పంజాబ్ కిందకి వస్తుంది. ఎందుకంటే 14 పాయింట్స్ వస్తాయి కాబట్టి ఇప్పటికి 12 ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ టేబుల్ టాప్లోకి వెళ్ళేదానికి అవకాశాలు సన్ రైజర్స్కి బాగున్నాయి. ఇంతకుముందు మ్యాచెస్ స్టార్ట్ అయినప్పుడు అసలు ప్లే ఆఫ్స్ కూడా పోదో అనుకుంటూ ఉండే టీము, బౌలింగ్ లేదు ఏం లేదు అని ఉండే టీంలో అలాంటి టీం ఇప్పుడు టాప్ 1కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం బాగుంది. ఇషాన్ కిషన్ ఇంతకుముందు కూడా బాగా కెప్టెన్సీ బాగా చేశాడు. అలాగే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా వచ్చాడు కాబట్టి ఇంకా బౌలింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. కొత్తగా వచ్చిన ఇద్దరు కొత్త కుర్రాళ్ళు చాలా బాగా వేస్తున్నారు. ఈ మ్యాచ్లో వాళ్ళు కూడా ఛాన్స్ ఉంటే బాగా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ బ్యాటింగ్ అయితే పెద్ద ఫామ్లో ఏం లేదు. కానీ వీళ్ళిద్దరి బలాలు మాత్రం బ్యాటింగ్లోనే ఉన్నాయి. కేకేఆర్ బలం కూడా బ్యాటింగే, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ బలం కూడా బ్యాటింగే. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కన్నా కేకేఆర్ కొంచెం బౌలింగ్ బెటర్గా ఉంది. నారాయణ్ కానీ, తర్వాత పతిరానా, వరుణ్ చక్రవర్తి, ఇంకా ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 11 వచ్చి ఇది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసన్, సరిల్ అరోరా, అన్కేట్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, దూపే, షాకేత్, ప్యాట్ కమిన్స్, మలింగ. కేకేఆర్ టీమ్ 11 సైఫట్, రహానే, రఘువంశీ, గ్రీన్, ఓవెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, రాయ్, నరైన్, అరోరా, త్యాగి, వరుణ్ చక్రవర్తి. ఈ కేకేఆర్ టీమ్ 11 ఇది. ఒక ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే ఇంతకుముందు ఆడిన 2 మ్యాచ్లు అది సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. నేనేమనుకుంటున్నా, నా ప్రెడిక్షన్ ఏంటంటే ఈ పొద్దు అయితే నాకు తెలిసి ఈ మ్యాచ్ అయితే కేకేఆర్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూస్తుంటే అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే బెల్ బటన్ కొట్టండి. మన వీడియోస్ అన్నీ మీకు అప్డేట్గా పెట్టగానే మీ దానిలోకి వచ్చేస్తాయి. అలాగే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.